తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 2వ తిమోతి పత్రిక. మీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు మీకు అప్పగించబడిన 10 మంచి పదార్థాలు ఏంటవి? మాట రావట్లేదే మీకు. మారు మనసు అంటే అదే బూతు మాట. చెప్పండి గట్టిగా. మారు మనసు ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మారు మనసు ఉన్న వాళ్ళందరూ చెప్పండి. సౌండ్ చాలా తక్కువ వచ్చింది. స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. మీకు అందరికి మారు మనసు కలిగిన కాదు, ముసుగు మనసు కాదు. ఏంటది? ముసుగు మనసు కాదు. నేను నా బండి ఉంది కదా, నా స్కూటీ బండి తెలుసుగా. నా స్కూటీ నెంబర్ చెప్పిన ఎవరైనా? 2021. నా స్కూటీ నెంబర్ 2021. వైట్ స్కూటీ కదా. చక్కగా ఏలూరు విజయవాడ తీసుకెళ్ళి దానికి నల్ల బ్లాక్ కలర్ ఏం చేశాను అనుకోండి, నిగనికలు ఆడిపోతే కొత్త బండి లాగా. వేణు బ్రదర్ చూసి, ఏంటి అయ్యారు బండి మార్చారా అంటారా, బండి పెయింట్ వేయించారంటారా అని అడుగుతారా? అలాగే అడుగుతారా? అదే నెంబర్ ప్లేట్. నెంబర్ ప్లేట్ చూసి ఏం అడుగుతారు? పెయింట్ వేయించారా అయ్యారు అంటారు. అదేనా? ఎందుకని? రంగు అయితే మార్చాం కానీ నెంబర్ అదే, చాసి నెంబర్ అదే. చాసి నెంబర్ బట్టి అది రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ అదే. పైకేదో బడాయి చూపిస్తున్నాం కానీ మారిపోయినట్టు లోపల అదే పాత బోర్డే, పాత నెంబరే. ఇది ముసుగు వేసుకునే మనసు. ఇది మారు మనసు కాదు. మారు మనసు అంటే ఏంటి తెలుసా? దాని స్థానం కొత్తది రావాలా. హల్లెలూయా. బండి మార్చారా అంటే పాతది ఇచ్చేసి కొత్తది తీసుకురావాలా. ఉన్నదానికి పెయింట్ వేసుకుంటే మార్చినట్టు కాదు అది. మనసులకు పెయింట్ వేయొద్దు, ముసుగేయొద్దు. ఏం కాదు, అలా అదే అనుకుంటున్నారు. ఏం పర్లేదు, తెచ్చి పట్టుకెళ్ళిన నూనె సరిపోతుంది. వస్తే చూద్దాంలే. అవునా కదా? ఆ స్థితి నుండి మనం ప్రత్యేకపరచబడుతుంటాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అప్పగింపబడిన మంచి పదార్థములను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరును వారికి ఇవ్వబడినటువంటి వెండి నాణాలను పోగొట్టుకోరు, జాగ్రత్తగానే ఉంచుకుంటారని వాక్యం చెప్తలేదు. కొన్ని సార్లు ఏమవుతుంది? జార విడుచుకునే పరిస్థితి వస్తుంది, పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది, కోల్పోయే పరిస్థితి వస్తుంది. అది పోగొట్టుకునేటువంటి స్థితిగతులు సంభవిస్తాయి ఒక్కోసారి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి. కానీ ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో పోగొట్టుకున్నామో, ఏ సందర్భంలో దాన్ని దూరం చేసుకున్నామో, ఆ సందర్భాన్ని ఎరిగి, ఆ స్థితిని ఎరిగి జాగ్రత్తగా దీపము వెలిగించుకొని వెలుతురులో చక్కగా వెతుక్కోగలిగితే మనం పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు మనకి మరలా